తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించి నెయ్యిలో జంతువుల కొవ్వు నూనె కలిపారు. శ్రీ వెంకటేశ్వరుల స్వామి ప్రసాదం అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్ అప్పటి టీడీపీ పాలక మండలిపై ఆయన ఈ మేరకు విమర్శలు గుర్తించారు. తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారని కొందరు కొట్టిపారేస్తూ ఉండగా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఓ వర్గం మండిపడుతుంది. ఇది ఇలా ఉంటే అనాలోచితంగా ఈ వ్యవహారంపై హీరో కార్తీ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్కి ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారితీశాయి. అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు కూడా మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. అసలు వివాదం ఏమిటని పరిశీలిస్తే, కార్తీ హీరోగా అరవింద స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యం సుందరం. కార్తీ అన్నయ్య వదినలు సూర్య జ్యోతిక స్వయంగా నిర్మించారు. సత్యం సుందరం చిత్రానికి 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా యాంకర్ హీరో కార్తీని లడ్డు కావాలా నాయనా అని ఫన్నీగా అడగటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు కార్తీ. లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ, దీనిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ జవాబిచ్చారు. లడ్డు గురించి ఏం మాట్లాడినా రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. రాజకీయ అంశాలపై మనం మాట్లాడకపోతేనే మంచిది అన్న కోణంలో కార్తీ కామెంట్ చేశారు. హీరో కార్తీ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు. అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని, ఏదైనా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, సనాతన ధర్మాన్ని కాపాడండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని కార్తీ క్షమాపణలతో చల్లార్చే ప్రయత్నం చేశారు. తెలుగులో మార్కెట్ ఉన్న హీరోలలో కార్తీ ఒకరు. రాజకీయ వివాదంలో తలదూర్చడం ద్వారా ఓ వర్గానికి దూరం కాకూడదని కార్తీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి సారీ చెప్పారు. ఇక సత్యం సుందరం సినిమా విషయానికి వస్తే, ఇది విలేజ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కార్తీ పల్లెటూరికి చెందిన అమాయకుడైన వ్యక్తిగా కనిపిస్తాడు. అరవింద స్వామి పట్నంలో ఉంటున్న పల్లెటూరు వ్యక్తి. ఇద్దరు బావాబంబాటుడు. కార్తీ తన అమాయకత్వం, ప్రేమతో అరవింద స్వామిని నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 96 మూవీతో కోలీవుడ్ పరిశ్రమను ఆకర్షించాడు సి ప్రేమ్ కుమార్. అదే సినిమాను తెలుగులో జానుగా రీమేక్ చేస్తే బడిసి కొట్టింది. అలాంటి సెన్సిబుల్ డైరెక్టర్ నుండి వస్తున్న సత్యం సుందరం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగు అమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించి నెయ్యిలో జంతువుల కొవ్వు నూనె కలిపారు. శ్రీ వెంకటేశ్వరుల స్వామి ప్రసాదం అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్ అప్పటి టీడీపీ పాలక మండలిపై ఆయన ఈ మేరకు విమర్శలు గుర్తించారు. తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారని కొందరు కొట్టిపారేస్తూ ఉండగా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఓ వర్గం మండిపడుతుంది. ఇది ఇలా ఉంటే అనాలోచితంగా ఈ వ్యవహారంపై హీరో కార్తీ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్కి ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారితీశాయి. అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు కూడా మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. అసలు వివాదం ఏమిటని పరిశీలిస్తే, కార్తీ హీరోగా అరవింద స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యం సుందరం. కార్తీ అన్నయ్య వదినలు సూర్య జ్యోతిక స్వయంగా నిర్మించారు. సత్యం సుందరం చిత్రానికి 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా యాంకర్ హీరో కార్తీని లడ్డు కావాలా నాయనా అని ఫన్నీగా అడగటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు కార్తీ. లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ,
దీనిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ జవాబిచ్చారు. లడ్డు గురించి ఏం మాట్లాడినా రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. రాజకీయ అంశాలపై మనం మాట్లాడకపోతేనే మంచిది అన్న కోణంలో కార్తీ కామెంట్ చేశారు. హీరో కార్తీ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు. అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని, ఏదైనా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, సనాతన ధర్మాన్ని కాపాడండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని కార్తీ క్షమాపణలతో చల్లార్చే ప్రయత్నం చేశారు. తెలుగులో మార్కెట్ ఉన్న హీరోలలో కార్తీ ఒకరు. రాజకీయ వివాదంలో తలదూర్చడం ద్వారా ఓ వర్గానికి దూరం కాకూడదని కార్తీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి స్వారీ చెప్పారు. ఇక సత్యం సుందరం సినిమా విషయానికి వస్తే ఇది విలేజ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కార్తీ పల్లెటూరికి చెందిన అమాయకుడైన వ్యక్తిగా కనిపిస్తాడు. అరవింద స్వామి పట్నంలో ఉంటున్న పల్లెటూరు వ్యక్తి. ఇద్దరు బావాబంబాటుడు. కార్తీ తన అమాయకత్వం, ప్రేమతో అరవింద స్వామిని నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 96 మూవీతో కోలీవుడ్ పరిశ్రమను ఆకర్షించాడు సి. ప్రేమ్ కుమార్. అదే సినిమాను తెలుగులో జానుగా రీమేక్ చేస్తే బడిసి కొట్టింది. అలాంటి సెన్సిబుల్ డైరెక్టర్ నుండి వస్తున్న సత్యం సుందరం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది.